హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ బొమ్మరిల్లు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలండి. కానీ చాలామందికి ఇప్పుడు సీజనల్ ఫీవర్స్, వైరల్ ఫీవర్లు అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే వర్షాకాలం వచ్చేసింది. జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ ఇవన్నీ కామన్ అయిపోతాయి. వీటి నుంచి తప్పించుకొని ఆరోగ్యంగా ఉండడానికి 6 సువర్ణ సూత్రాలు అనేవి ఉన్నాయి. అవేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మన హెల్త్ బొమ్మరిల్లకి స్వాగతం, సుస్వాగతం. వర్షాకాలం రాగానే చల్లటి గాలి, వేడివేడి పకోడీలు ఎంత బాగుంటాయో కదా. దీంతో పాటు వచ్చే డెంగ్యూ, వైరల్ ఫీవర్లు, టైఫాయిడ్లు అంతకంటే భయపెడతాయి. కాస్త అజాగ్రత్తగా ఉన్నా సరే ఇంట్లో ఒక్కరికి వస్తే అందరికీ సోకుతుంది. మరి ఈ వర్షాకాలంలో రూపాయి ఖర్చు లేకుండా మీ కుటుంబం మొత్తం హ్యాపీగా, ఆరోగ్యంగా ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి. లాస్ట్ 5వ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. వర్షాకాలంలో 80% జబ్బులు అనేవి నీరు కలుషితం, ఆహార కలుషితం వల్లే వస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో ఏం చేయాలంటే 10 నిమిషాల పాటు నీటిని మరిగించాలి. తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే తాగాలి. ఇలా చేయడం వల్ల నీటిలోని హానికరమైన బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. రోడ్డు పక్కన ఉన్న ఆహారాలు అయితే అస్సలు వద్దండి. కోసి ఉన్న పండ్లు, ఫాస్ట్ ఫుడ్లు, పానీపూరీలు ఇవి అస్సలు ముట్టుకోవద్దు. వాటిపై ఉండే ఈగల వల్ల కలారా, టైఫాయిడ్, విరోచనాలు అనేవి పక్కా వస్తాయి. వేడి ఆహారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలండి. ఎందుకంటే అప్పుడే వండి అప్పుడే వేడివేడిగా తింటే చాలా ఆరోగ్యం. అంటే వండిన తర్వాత చల్లారిపోయిన తర్వాత తినడం అనేది అవాయిడ్ చేయండి, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో. పాయింట్ నెంబర్ 2, దోమల నివారణ చేసుకోవాలి. వర్షాకాలంలో అతిపెద్ద శత్రువు అనేది దోమలు. వీటి వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటి జబ్బులన్నీ వస్తాయి. మీ ఇంటి పరిసరాల్లో ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి. కూలర్లు, పూల కుండీలు, పాత డబ్బాల్లో నీళ్లు ఉంటే వెంటనే పారేయండి. సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసేయండి. పిల్లల శరీరం మొత్తం కప్పేలా పొడవాటి దుస్తులు అనేది వాడాలి. తర్వాత రాత్రి సమయంలో దోమతెరలు అనేది చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 3, రోగ నిరోధక శక్తి అండి. మన ఇంట్లో రోగ నిరోధక శక్తి గట్టిగా ఉంటే ఏ రోగము గానీ మనకి ఏమీ చేయలేదు. సీజనల్ ఫీవర్స్ కూడా మనల్ని అటాక్ చేయలేవు. చెప్పాలంటే మన వంటిల్లే మనకు ఒక పెద్ద మందుల షాపు. రోజు ఒక అల్లం ముక్క, దాల్చిన చెక్క, మిరియాలు, తులసితో చేసిన కషాయం లేదా హెర్బల్ టీ తాగండి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరికాయ, నిమ్మకాయ, జామకాయ ఇవి డైలీ అలవాటుగా చేసుకోండి. రోజు రాత్రి పడుకునే ముందు చిటికెడు మిరియాల పొడి, పసుపు వేసిన పాలను వేడివేడిగా తీసుకోండి. ఇది తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు అనేవి రాకుండా ఉంటాయి. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత పరిశుభ్రత, చర్మ సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. వర్షంలో తడవడం అనేది సరదాగానే ఉంటుంది, కానీ అసలు సమస్య తర్వాతే మొదలవుతుంది. బయట నుంచి రాగానే కాళ్ళు, చేతులు, ముఖము బాగా సబ్బుతో కడుక్కోవాలి. తడిసిన బట్టలు, సాక్సులు, బూట్లతో ఎక్కువసేపు ఉండకూడదు. దీని వల్ల కాళ్ళు, వేళ్ల మధ్య ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. వర్షంలో తడిస్తే వెంటనే వచ్చి వేడి నీళ్లతో స్నానం చేసి తల జుట్టు తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. ఇదో పాయింట్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఇంటిలో బట్టలు ఆరవేయడం అనేది అవాయిడ్ చేయాలి. వర్షాకాలంలో ఇంట్లో తేమ ఎక్కువైతే బ్యాక్టీరియా అనేది చాలా త్వరగా చేరుతుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా చూసుకోండి. చాలా మంది వర్షం పడుతుందని తడి బట్టలను ఇంట్లోనే ఆరబెడతారు. దీనివల్ల బూజు పట్టేస్తుంది. అలా చేయడం వల్ల అస్తమా, అలర్జీలు ఉన్న వారికి శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. బట్టలను బాగా పిండి గాలి తగిలిన చోట మాత్రమే ఆరబెట్టాలి. మనం ఏదైతే మన ఇంట్లో ఫ్లోర్ ఉంటుంది కదా, అది వారానికి 2 సార్లు అయితే డెటాల్తో కడుక్కోవాలి. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి 6వ పాయింట్ అండి. ఇందులో డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలో తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది ఇన్ఫెక్షన్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు కదా, అలా ఎప్పుడు చేయకండి. దానికంటూ ఒక టైం ఉంది, ఆ టైం తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే సొంత వైద్యం అనేది ఎప్పుడు చేయకూడదు. అలాగే జలుబు, దగ్గు, జ్వరము వచ్చింది కదా అని వెంటనే యాంటీబయాటిక్స్ తీసుకొని డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. జ్వరం 2 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉన్నా, తీవ్రమైన కడుపు నొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు ఉన్నా ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి రక్త పరిశీలన చేయించుకోండి. చూసారుగా, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలం మనకి ఆనందాన్ని ఇస్తుంది తప్ప రోగాలను అయితే ఇవ్వదు. ఈ హెల్త్ టిప్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ.